మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. అదేంటి రా. అబ్బా వెళ్ళండి. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి తొందరగా వచ్చినట్టున్నారు? మీరే లేట్ గా వచ్చారు. వెళ్ళండి, క్లాస్కి వెళ్ళండి. అబ్బో సార్ ఫైర్. ఇదే నాకు కావాల్సింది. నువ్వు నన్ను చూసి నీ ఫ్రెండ్స్ అవాయిడ్ చేయటం, వాళ్ళు మన గురించి ఏదో మాట్లాడుకోవటం, మన మధ్య ఏదేదో ఉందనుకోవటం. అయ్యి బాబు తలుచుకుంటే పిచ్చెక్కిపోతుంది విన్ని. నిజంగా గుడ్ గుడ్. మరే ఈ రోజు క్లాస్ అవుతుండగా అన్ని డౌట్స్ అంటాను, నువ్వు ఎస్ అనాలి. నేను ఏదో చెప్పేలోగా సారీ సార్, నా ఒక్కదాని మూలంగా క్లాస్ డిస్టర్బ్ అవటం నాకు ఇష్టం లేదు, స్టాఫ్ రూమ్కి వస్తాను అని అంటావు. నేను ఓకే అంటాను. నేను ముందు, నువ్వు నా వెనక. ఆ తర్వాత మన వెనకాల పుకార్లు, రూమర్స్, గాసిప్లే. ఓరే బాబోయ్, నాకు కొంచెం భయంగా ఉంది. నాకు మాత్రం లేదా ఏంటి? నేను ముందు వెళ్తాను, నువ్వు వెనకాల వచ్చే. వశీకరణ ये मंत्र है, परिहार वचन कठोर. రాసుకుంటారా? I like that. Students, any doubts? ఈ రోజు క్లాస్ అవుతుండగా any doubts అంటాను, నువ్వు yes అనాలి. ఆ వెనకాల ఉన్న వాళ్ళకి సరిగా వినిపించిందో లేదో? any doubts? ఇంకోసారి అడుగుతున్నాను, any doubts? బాబోయ్, మీరు పాఠం అరగదీసేశారు. మాకు ఎలాంటి డౌట్లు లేవు. అయినా మీరు 2 సార్లు అడుగుతుంటే మాకు వేరే డౌట్లు వస్తున్నాయి. హిందీలో కూడా ఎవరికైనా డౌట్లు ఉంటాయి సార్? మీరు వెళ్తే బోల్డ్ పనులు ఉన్నాయి మాకు. పదమామా క్యాంటీన్ పోదాం. డౌట్ అడగమని చెప్పాను కదా, ఏమైంది అసలు నీకు? కంగారు వచ్చేసిందండి. క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉంటే నా గుండెదడ నాకే వినిపించిందండి. కదా వినిపించింది కదా. ఆ గుండెదడ నాకు మాత్రం లేదేంటి విన్ని? లవ్ లో ఉన్నప్పుడు ఇలాంటి వాటిని ఎంజాయ్ చేయాలి. అవునా? ఈ హార్ట్ బీట్ అత్తమను రాదు విన్ని. ఎంజాయ్ చేయి విన్ని, ఎంజాయ్ చేయి. మీరేం అనుకోకపోతే వెల్ కానీ వెల్. మేకలు తిన్నట్టు ఆకులు తినడం ఏంటి? సొన్నం ఎక్కువ నువ్వు చచ్చావనుకో, నేను వేరే బామ్మను ఎక్కడ కొనుక్కొని చెప్పు. సొన్నం లేదు, నీ మొఖం లేదు. ఈ దగ్గుతో రాత్రులు నిద్ర పట్టడం లేదు. తవలపాకుల్లో 2 మిరియాలు పెట్టుకు తింటే మంచిదని చెప్పారు, అందుకు. అయ్యో, నీ దగ్గు నేను దగ్గుతాను, నువ్వు సంతోషంగా నిద్రపో. శ్రమ, నా దగ్గేదో నేను దగ్గుతాను. అయితే బాగా దగ్గు. చూడు బామ్మ, నేను పని పాట లేకుండా తిడుతున్నావుగా, అందుకని అనకాపల్లిలో కలెక్టర్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందట. కలెక్టర్ పోస్ట్ నీకెవరిస్తారా? అలా అనకే, నా పోస్టు కలెక్టర్ చేయలేడేమో గాని కలెక్టర్ పోస్టు కరణం పోస్ట్ అంత ఈజీగా చేయగలను. బామ్మ ఒక్క 100 రూపాయలు ఇచ్చావనుకో, నా మొదటి జీతంతో నీకు 2 పెళ్లి చేయిస్తానే. నా దగ్గర 100 రూపాయలు కాదు కదా, 100 నయా పైసలు కూడా లేవు. బామ్మ నా దగ్గర లేదంటే 100 రూపాయలు. అబ్బబ్బా, నా దగ్గర లేదురా. 100 రూపాయలు. నీ ముసలి దుర్మార్గం నాకు తెలుసులే. ఇప్పటికే ఆలస్యమైంది, కళ్ళు మూసుకొని పడుకో. ఇదిగో అప్పుడప్పుడు దగ్గుతూ ఉండు. నువ్వు బ్రతుకున్నావో లేదో తెలియాలి కదా. పడుకో, నిద్రపో. పోతా, నిద్రపో. నా మురుగులు అమ్మాయి గారు కనపడరేంటబ్బా? నీ నోరు పాడా, నీ దొంగతనానికి నా ఇల్లే కావాల్సి వచ్చినాడా? నీ అమ్మకడుపు మాడా, నీ కళ్ళు కాకులు బేకా, నా మురుగులు ఎందుకు ఎత్తుకెళ్ళావా? ఈ సంచిలో ఏమన్నారా? మురుగులు. ఆ మురుగులేరా? మురుగులు కాదమ్మా, మురుకులు. అబ్బా, ఆ మురుగులే తియ్యే. అబ్బా చెప్తుంటే వినావు. మురుకులు కాదు, మురుగులు. చెప్తుంటే వినావు. అయ్యో అది అయ్యి మురుకులు. నోరు మూసుకుంటే సరిపోయిందా? ఎక్కడ తగులుతో కూడా చూడకుండా కొట్టి. పానకాలు నువ్వెప్పుడొచ్చా? ఇంకా ఆలస్యంగా అవుతా నా శవాన్ని చూసేదానివమ్మా. ఈ ముసలమ్మ మురుగులు పోయినాయంటే ఇరక్కొట్టి ఏం గుర్తు ఉడుకుతుందో. ఇతను పానకాలని మా ఇంట్లో పనివాడు. ఆ మాట ముందే చెప్పి ఆడవచ్చుగా. చెప్పిందాక నువ్వు ఎక్కడ ఊరుకున్నావమ్మా? మనిషిని చంపేద్దాం ఉన్న ఉత్సాహమే తప్ప ఇంత వయసు వచ్చినా మానవత్వం ఏడిసింది నీకు? ఎక్కడో పొరపాటు జరిగిందిలే అయ్యా. ఇది పొరపాట?
పొరపాటు అయితేనే ఇన్ని పీకులు పీకా ఉంటే మామూలుగా అయితే ఇంకెన్ని కొట్టదానివో. సరేలే అమ్మా లోపల తీసుకెళ్ళు. అమ్మో మురుకులు అమ్మాయి. ఓలా ఓలా ఇప్పుడెక్కడికి పోతావురా? పద స్టేషన్ కి. అందమైన అమ్మాయి నువ్వు నాతో రా. కొంచెం టోపీ తీస్తారా? యా. నన్ను నీతో రమ్మని పబ్లిక్ అందమైన అమ్మాయి నిన్ను నాతో రమ్మన్నది సరసానికి కాదు, సాక్ష్యానికి. సాక్ష్యం ఎప్పుడు వెళ్ళిపోయిందిరా? నాతో పెట్టుకోకరా. నన్ను స్టేషన్ తీసుకెళ్ళి నువ్వేం చేస్తావురా? తింగను నీ మక్కలు ఎరగదంతా. పదరా స్టేషన్ కి. అంతేనా? అంతే. వెళ్ళాల్సిందేనా? వెళ్ళాల్సిందే. కొడతావా? మక్కలు ఏంటి చూడు, ఆ రెడ్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకుని అక్కడ అమ్మాయి రేప్ చేస్తున్నాడు. రేప్ చేస్తున్నాడా? చేస్తాడా? లేదురా. సరిగ్గా చూడు. ఎక్కడ? అడుగో అక్కడే. పట్ట పగలు నట్ట నడిపదారిలో నీ చొక్కా కొట్టేశాడా? అవును సార్. సంచిలో ఉన్న చొక్కా కొట్టేశాడంటే అర్థం ఉంది. ఒంటి మీద ఉన్న చొక్కా కొట్టేశాడంటే ఖచ్చితంగా వాడెవడో గజితంగా అయి ఉండాలి. పాపం నా కొత్త చొక్కా పిచ్చి ముండ ఎక్కడుందో ఏం చేస్తుందో సార్. అవును, ఎక్కడుందో? ఇక్కడుంది సార్. సార్ ఈయనే సార్ ఆ చొక్కా కొట్టేసింది. ఏంటా? నేను నీ చొక్కా కొట్టేశాడా? అవును సార్. ఏ విధమైన ఫ్లాష్ బ్యాక్ లేకుండానే ఈ కానిస్టేబుల్ గారు నా మీద పగబట్టారు సార్. మొన్న టైలెట్ ఆడుకుంటున్నప్పుడు నిన్న నా కళ్ళలో లైటు, ఇప్పుడే మన చొక్కా కాజేశారు సార్. ఆయన ఆపండి సార్. దగ్గరకు వస్తే నా ప్యాంటు అండర్ వేర్ కూడా లాగేసుకుంటాడు. ఏమయ్యా కానిస్టేబుల్ పోయింది, ఇతను చొక్కా కొట్టేస్తావా? అబ్బబ్బబ్బో, నీ దొంగతనం చేయలేదు సార్. దొంగతనం చేయకపోతే ఇతని ఒంటి మీద ఉన్న చొక్కా నీ చేతిలోకి ఎలా వచ్చింది? ఇది సార్ మీకోసం మూత మనిషి వచ్చాడు. అబ్బా వస్తున్నా. సార్ మీరు వెళ్ళకండి సార్. మీరు వెళ్తే వీడు నన్ను కొడతాడు. సిగ్గులేదు. కానిస్టేబుల్ పోయింది స్టేషన్ లో కొడతాడని భయపడతావా? పైగా ఇతను ఎంత మాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు సార్, మీ కాళ్ళకి దండం పెడతాను. మీరు వెళ్ళకండి సార్. మీరు వెళ్తే వాడు నన్ను కొడతాడు సార్. ఆ దెబ్బలు ఇదిగో దొంగలు, మా కానిస్టేబుల్ అతను కొట్టాడేమో చూస్తూ ఉండండి. ఓ అలాగే. చూస్తూ ఉండడం ఏమిటి సార్? ఎందుకు ఏడుస్తున్నావయ్యా? సార్ మీరట్టు వెళ్ళగానే వీడు నన్ను వీరబాబుని బాధాడు సార్. అతను నిన్ను కొట్టడం ఏమిటి? నేను చస్తేనమ్మను. ఏవి దెబ్బలు? కముకు దెబ్బలు కొట్టాడు సార్. కంకు దెబ్బలు పోలీసు వాళ్ళం మనం కొడతాం అంటే నువ్వే అతన్ని కొట్టి ఎదురు కంప్లైంట్ ఇస్తున్నావు అనమాట. అన్నట్టు నిన్ను చొక్కా దొంగతనం కేసులో బుక్ చేయాలి కదా. వదిలేండి సార్. నా చొక్కా నాకు దొరికింది కదండి. పాప అమాయకుడు, అతను వదిలేండి సార్. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఇప్పుడు చూడండి సార్. ఎప్పుడు చూసినా నాకు ఓలాగే కనిపిస్తాడు. అయ్యో సార్. నన్ను పట్టుబట్టి జైల్లో పెట్టాలనుకున్నావు. ఇంపాసిబుల్. ఈసారి నిన్ను పోలీస్ స్టేషన్ లో కాదురా, పబ్లిక్ చేత పబ్లిక్ లోనే కొట్టిస్తాను. చాలా ఓలా సార్ ఏంటి డబ్బులు. ఓ డబ్బులండి. అయ్యో 100 ఉందాయా? 10 గంటల తర్వాత ఇస్తానులే. సార్ ఒకసారి నోట్ ఇవ్వండి సార్. ఎందుకు? గాంధీ గారు నవ్వుతున్నా లేదో చూసిస్తారు. సరే త్వరగా చూసిపో. నవ్వుతున్నారండి. 100 చూసిస్తానని తీసుకెళ్తానంటే చిల్లలేదు సార్. 90 రూపాయలే కదా, తర్వాత తీసుకోండి. ఓ మేధావులకే మేధావులు నన్నే మోసం చేద్దామనా? మర్యాదగా 100 ఇచ్చాయి. సరే సార్, 100 చిల్లర మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. అందుకని ఓ పని చేద్దాం. ఏంటది? ఓ చిన్న పందెం వేసుకుందాం. ఎవరు గెలిస్తే 100 ఆలా. ఒరే అపర మేధావితో పందెమా? ఓడిపోతావరో పిచ్చోడా, ఆలోచించుకో. నేను ఓడిపోయినా పర్లేదు సార్. తెలివైనరు మీరు ఓడిపోకూడదు. నేను ఓడిపోవడం కల్లో కూడా జరగని మాట, కానీ
పందెం ఏంటో చెప్పు. ఏం లేదండి, మీరు నన్ను కొట్టాలి, దెబ్బ మీకు తగలకూడదు. నేను నిన్ను కొడితే దెబ్బ నీకే తగులుతురా పిచ్చోడా, నాకెలా తగులుద్ది? మరి పందెం అంటే అదే కదా. అంతేనా? అయితే కాసుకో. ఎక్కడ ఉండండి సార్, ఉండండి. గురుగారు మళ్ళీ చెప్తాను, దెబ్బ మీరు కొట్టాలి, మీకు దెబ్బ తగలకూడదు. నేను నిన్ను కొడితే దెబ్బ నీకే తగులుద్ది. ఎక్కడ కొట్టాలో చెప్పు. గురుగారు దెబ్బ మీకు తగులితే బాధపడకూడదు. అవతల ఖర్చు పడి ఉంది, ఎక్కడ కొట్టాలో చెప్పు. ఈ చేతి మీద కొట్టండి సార్. ఇక్కడ కదా, కాసుకో కాసుకో కాసుకోరు. అబ్బో కొంచెం పక్కకి సైడ్ ఇవ్వండి సార్. అబ్బో అందుకని ఇది 100 దెబ్బ. నమస్తే జీ. అబ్బో వీడొస్తున్నాడే, రా బిడ్డ నీ సంగతి చెప్తా. భయ్యా భయ్యా మనం వచ్చిన పందెం వేసుకుందామా? రెడీయా? రెడీయా? అయితే నువ్వు నన్ను కొట్టాలి. అంత తప్పు పని చేసావు భయ్యా? అబ్బే తప్పు కాదన్నా, మరి అదే పందెం అంటే. నువ్వు నన్ను కొట్టాలి, దెబ్బ నాకు తగలాలి కానీ నీకు తగలకూడదు. మరి అదే తెలివి తక్కువ పని అంటే. దెబ్బ నీకు నేను కొడితే నీ తగులుతుంది, నాకెందుకు తగులుతుంది? నేనంతే అనుకున్నాను లేరా. ఇంతకు నువ్వు పందానికి రెడీయా? రెడీ. ఇంతకి పందెం చెప్పు. పందెమా? ఇదిగో ఇక్కడ కొట్టాలి. ఇక్కడ ఈ చేయి మీద కొట్టాలి. అదే ఓకే, నేను పెడతాను. నేల కరెక్ట్. అన్నయ్య నేల బాగోలేదు, ఈ చెయ్యిని ఎక్కడ పెడతా? ఎక్కడ పెట్టుకుంటావు? ఇగో ఇక్కడ పెడతా. అక్కడ నువ్వు కొట్టుకో. ఓకే కొట్టుకో కొట్టుకో. ఇగో అన్న దెబ్బ నాకు తగలాలి, నీకు తగలకూడదు. అచ్చి ఇదిగో దెబ్బ తగల నువ్వు ఏడవు. ఓకే ఇక కొడుచుకో. నువ్వు మళ్ళీ కలుగుతావు కదరా, అప్పుడు చెప్తాను ఈ పని. అయ్యో నేను ఎటు వెళ్తున్నాను ఏటో. ఈ పేటకు నేనే మేస్త్రి, మీరు పేదల బావలో ఏమాటాడుతున్నారా? గోళీలాట ఆడుతున్నాం. వారిని గోళీలాట, తొక్కుడు బిల్ల, బిల్లంగోనే, వంగుడు దూకుడు ఇవన్నీ కన్నంబకాలు ఆటలు రా. అయితే క్రికెట్ ఆడుకోమంటావా? ఆడతావు క్రికెట్, మన ఊర్లో పిచ్ ఎక్కడుంది కాబట్టి గిచ్చులాట ఆడుకో. గిచ్చులా అదెట్ ఆడుకోవాలి? వెరీ సింపుల్. అందమైన అమ్మాయి అలా వెళ్ళిపోతున్నప్పుడు వెనక నుంచి వెళ్ళి టైర్ కసక్కుని గిచ్చడం. వారిని ఎంకమ్మా, టైర్లు కార్లు కొంటాయి కానీ అమ్మాయిలకి ఎందుకు ఉంటాయి? ఓరి కాకరకాయ మొహోడా, ఇది నడువు అనుకో. ముందుకు పెరిగితే బొర్ర, వెనక్కి పెరిగితే టైరు. ఓ సదేనా, టైర్లు మా అత్తమ్మ కూడా ఉన్నాయి. అరే బామ్మర్ది, టీచర్ అమ్మ కూడా టైర్లు ఉంటాయా? నీది సైకిల్ టైర్ రేంజా? మరి టీచర్ అమ్మ రేంజో? టీచర్ అమ్మ రేంజు అడిగడిగా. అరే బామ్మర్ది, రవణ గోడ దూకుతున్నాడేంద్రా? అది గోడ దూకడం కాదు, అదో రకమైన ఆట. ఆ ఆట పేరేంటి బామ్మర్ది? జంప్లింగ్ ఆట. నువ్వు ఇక్కడ చేస్తున్నావు, వెళ్ళిపో. ఇదిగో అరిచి గోల్ చేసావో రేప్ చేస్తా. 5 నిమిషాలు అట్టాగే ఉంటే ఇడిసిన చీర కూడా చూడకుండా వెళ్ళిపోతా. నువ్వు మనిషివా పశువా? శిశువు అనుకుని నీ పని నువ్వు చూసుకో. మర్యాదగా నువ్వు బయటకు నడు. ఎక్కువ మాట్లాడితే తిరిగి చూడాల్సి వస్తుంది. జాగ్రత్త. నేను కూడా స్నానం చేద్దామని. అరే బామ్మర్ది, స్పాట్ సూపర్. శుభం. ఏడు పంతులు ఇటు వచ్చా? గ్లామర్. ప్రతివాడు ఏదో వంక ట్రై చేయడమే, ఊరు ముడుసం అయిపోయినది. నేను లాండ్రీ కొట్టి పెట్టాలనుకుంటున్నాను. ఏటా పంతులు నువ్వు లాండ్రీ కొట్టి పెడతావా? నేను పెట్టను, నీ చేత నేను లాండ్రీ కొట్టి పెట్టిస్తాను. వాషింగ్, ఐరనింగ్, పేమెంట్స్ మొత్తానికి నువ్వే ఎండి. కానీ కొట్టు కట్టేటప్పుడు నీ అరచెయ్యి నా గుండె మీద పెడితే అదే చాలు. నా అరచేయి అంటే ఏటో తెలుసా? నేను పొడతమే కరెంటుతో పుట్టా. ఆ మధ్య 4 రాష్ట్రాల కరెంటు పోయింది తెలుసా? మా ఇంట్లో కూడా పోయింది. అప్పుడు మన చేత్తోనే కరెంట్ ఇప్పించారు. నాకు 3 వచ్చిందంటే
దెబ్బ గాదొడుతుంది, దానికి మూడు వచ్చింది. అయిపోయి పంతులు ఆ టీ కోసమే నా గుళ్ళు ఉంది. చూసావా అటు చూసావా? నేను లాక్కపోతే నీ బుర్ర అలా పేలిపోయేది. దాన్ని కరెంట్ చెయ్యి, నాది బ్యాటరీ చెయ్యి. దాని దెబ్బకి పెద్ద పెద్ద కొండలే పగిలిపోయి. పని చూసుకో, పని చూసుకో. ఏమిటి అల్లరి? అల్లరి కాదు నాన్న, దీపావళి కాదు, టపాకాయలు కాల్చిపోతే ఎలా? కొంప కూడా కాల్చమే తీరిపోతుంది. ఆ నరకాసురుడు ఎప్పుడు చచ్చాడో నాకు తెలియదు కానీ ఈ డాండాం తప్పులు దుబారా ఖర్చులతో ప్రతి సంవత్సరం వాడి పేరు చెప్పుకున్నాను. నేను తప్పున్నానే. ఏమిటి దీపాలు? అయ్యో 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 అయ్యో, ఇదేమిటండి పండగ కూడా దీపాలు అర్పిస్తున్నారు? మీకేమన్నా మర్చిపోయిందా? నోర్మై, సచ్చి చెడి సంపాదించిన డబ్బంతా ఏ విధంగా తగలబెడుతున్నారు? బయట టపాకాయలు వెలిగించి అది తగలబెట్టుంది, ఇంట్లో చౌరికి ఒత్తులకి నువ్వు తగలబెడుతున్నావు. ఇన్ని దీపాలు ఎవరు వెలిగించమన్నారు నిన్ను? దానికంటే ఆ తులసి కోట దగ్గర ఒక్క దీపం వెలిగించి దండం పెట్టుకోకూడదు? పుణ్యం వస్తుంది. సర్లేండి, చూడండి మీరు కూడా కాకర పొట్టు కాల్చండి, కాస్త పుణ్యం. నేను కూడా కాలుస్తాను కాకర ఒత్తులు. ఏడి సుపుత్రుడేడి? వాడేం తగలబెడుతున్నాడు? మధ్యాహ్నం బాధ్యత వెళ్ళాడు. తగలబెట్టండి, అందరూ తగలబెట్టండి. రే బాబ్జీ, బాబ్జీ లోపలికి రా బాబు, కాఫీ తీసుకుంది కానీ. వద్దులండి, ఇవాళ దీపావళి కదా, పెద్దవారికి నమస్కారం పెడదామని వచ్చాను. నమస్కారం అండి. నువ్వు కూడా కలిసి నేను వస్తానండి. పండగ పూట కూడా అచ్చోసిన అమ్మతులే ఊరి వెంటబడి తిరుగుతున్నావా? అదేమిటన్నా, ఫటాఫట్ అని ఒక కొత్త రకం సినిమా వచ్చింది, అచ్చోసి వస్తున్నాను. ఏమిటది? ఫటాఫట్. అవును, ఏడవలేకపోయావు. ఇంట్లో వీళ్ళు బయట నువ్వు ఇలా డబుల్ ప్రోగ్రామ్ పెట్టి నన్ను కాల్చు తింటున్నారు ఎవరా? రై, నీకు బుద్ధి ఎప్పుడు వస్తుందరా? అంత గబ్బకలు అడిగితే నేనేలా చెప్పను. సిగ్గున్నా లేదురా? నీ వయసులో ప్రయోజకుడినై పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కూడా కన్నాను రా. అది ఒక గొప్పేంటి. నాకు కూడా పెళ్లి ఉంటే ఇద్దరు బిడ్డలు కానీ తండ్రికి మించిన కొడుకుని అనిపించుకునేవాడిని. విన్నావా నీ కొడుకు పైత్యం? ఇందాకటి నుంచి వింటూనే ఉన్నా మీ పైత్యం. అయినా పండగ పూట కూడా ఇదేం రుసరుసలండి. అమ్మ సరస మారింది. ఈ కాకరపు పొత్తు వెలుగులో నిన్ను చూస్తుంటే నా మతి తారాదువలా ఎగిరిపోతుంది. అదే నవ్వు కరకరా నవ్వుని నన్ను మింగేస్తోంది. భాగ్యం, నీ దివ్య దర్శనం కోసం ఉమెన్స్ కాలేజ్ చుట్టూ విష్ణు చక్రంగా ఎన్నిసార్లు తిరిగానో తెలుసా? అక్కడ తిరిగితే ఏం లాభం? మా నాన్న నన్ను కాలేజీ నుంచి మానిపించేశాడుగా. వెరీ గుడ్. అంటే ఒళ్ళే ప్రియ అన్నమాట. అలా ఊరికి ఇంట్లో కూర్చునే బదులు గంటకు ప్రేమలేక రాయొచ్చుగా నాకు. రాస్తే అందించేవాళ్ళు ఎవరున్నారు? అది పాయింట్ అనుకో. పోనీ సాయంత్రం చల్లబడ్డాక అలా పార్క్ వచ్చామంటే వెచ్చగా ప్రేమించుకోవచ్చుగా. సాయంత్రం 5 గంటలకు నా టైపింగ్ క్లాస్ ఉందిగా. ఏమిటి టక్క టక్క నేర్చుకుంటావా? నేర్చుకుంటావా నాకు నేర్పుడు కానీ. అవును, ఎక్కడ? వెంకటరమణ ఇన్స్టిట్యూట్. వెంకటరమణ ఇన్స్టిట్యూట్ అంటే ఏడుకొండల వాడు సన్నిధిలో అన్నమాట. పంతులు, అరే భాయ్ పంతులు, అరే బాబాయ్ ఏంట్రా? అరే భాయ్, నువ్వెగిరికి అంతేసేంత గుడ్ న్యూస్ బాయ్. మన సాయిగాడు లేడు. పొద్దు నువ్వు ఇచ్చిన 500 రూపాయల నోట్ని 500 ఏ లేదురా, పార్టీ ఇస్తే నీ 500 టిప్ ఇచ్చానులే. ఏమిచ్చా? టిప్పు. కొంప తీసిపోతాడా? అలాగే బాబు. 500కి ఎలా పడిపోయాడు? వీడు ఎప్పుడు ఇంతరా? ఇదిగోరా బాబు, లాభం లేదురా. సాయి, అక్క దాకా కూర్చో కూర్చో. కాఫీ టీ ఏమైనా తీసుకుంటావా? అద్దె తప్ప నేనేం తీసుకోను. అద్దె అద్దె అసలు 4 నెలల నుంచి అద్దె కట్టలేదన్న సంగతి మీకు గుర్తుందా? మా ఆయన తాగొచ్చినప్పుడల్లా మీ అద్దె సంగతి గుర్తు చేస్తుంటాడు. మీ మూలంగా మా ఇద్దరికి 3వ ప్రపంచ యుద్ధం జరుగుతోంది. ఈ రోజు అద్దెైనా కట్టండి, లేదంటే ఇల్లైనా ఖాళీ చేయండి. అది కాదక్క, మంచినీళ్ళు తాగుతావా అక్క? నేను మంచినీళ్ళు తాగడం కాదురా, అద్దె కట్టకపోతే నేను తాగేస్తాను 3 చెరువులు నీళ్లు. వీడేంటి పడుకున్నాడు? వీడు పడుకోలేదక్క, పడిపోయాడు. ఏ మా ఆయనలాగా వీడు కూడా మంది ఎక్కువైందా? ఎంత మాట అన్నావక్క. గోలీ సోడాకి గ్యాస్ సోడాకి తేడా తెలియని అమాయక పంతులు వీడు. వీడేంటి 500 500 అని కలవరిస్తున్నాడు?
వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి. అక్కర్లేదక్క, వీడికి మెడిసిన్ వాసన కంటే కరెన్సీ నోటు వాసన బాగా పనిచేస్తుంది. ఓ 500 కొట్టు. 500 రూపాయలు వాసన చూడడం ఏంటి? అరే ముందు నోటివ్వు, తర్వాత లేస్తాడో లేదో నువ్వే చూద్దు గాని. కర్మ. 500 ఇప్పుడు చూడు. 500 చూసావా? ఎప్పుడైనా నమ్ముతావా నమ్మవా? ఒరే, మీరు నాకు రెంట్ కడుతున్నారు, నేను మీకు రెంట్ కడుతున్నాను. అసలేం అర్థం కావట్లేదురా. Gabba gabba hot, beep beep beep, da 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 low.